వ్యాధలక్ష్మి గారిని చూడండి. ఈరోజు రాగి పిట్టు చేయబోతున్నానండి. 2 గ్లాసులు పిండి అండి, కొంచెం నీళ్ళండి, కొంచెం అన్ని వేసుకోండి నీళ్లు. ఎందుకు తడిగి పొడిగా వేసుకోవాలండి. దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగండి 2 గ్లాసుల వాటర్ పోయిందండి ఒక గిన్నెలో. ఇదిగండి ఇది ఇప్పుడు ఈ ప్రాసెస్ చూపిస్తానండి. చూడండి, ఇక్కడ తాడు కట్టాలండి. ఇలా కట్టేసిన తర్వాత ఈ పిండి తడి పొడిగా కలుపుకుంటాం కదండి. ఎక్కువ వాటర్ వేయద్దండి, కొంచెం లైట్గా వేసేయండి. ఇట్లా గుంటగా అనుకోండి అండి. ఈ తడి పొడిగా కలిపిన పిండిని ఇదిగో ఇలా పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ పెట్టేసి శుభ్రంగా మళ్ళీ ఆ క్లాత్ మళ్ళీ తిప్పి వేయాలండి. ఇది తిప్పి వేసిన తర్వాత చూడండి, నేను చూపిస్తాను. ఇదిగో ఇలా అండి, ఇదిగో చూడండి, ఇదిగో అన్నారు కదా, ఇదిగో చూడండి. ఇక్కడ 3 దాట్లు పెట్టండి. ఇది ఇక్కడ అవసరం లేదు, సరే నేను పెడుతున్నానండి. ఇదిగో చూడండి, ఇదిగో ఇటువైపు ఇట్లా క్లాత్, ఇటువైపు ఇటు క్లాత్, ఇటువైపు క్లాత్ ఇలా పెట్టేసి చూడండి పొయ్యి మీద పెడుతున్నాను. చూడండి, పెట్టిన తర్వాత గ్యాస్ ముట్టిస్తున్నానండి. గ్యాస్ వెలిగిస్తున్నా చూడండి. కొంచెం సిమ్లో పెట్టుకోండి. అది కొంచెం తర్వాత ఉడికిద్దండి. ఉడికిన తర్వాత దాంట్లో కావాల్సినవి చూపిస్తున్నానండి. ఆలుకాయ, బెల్లము అవన్నీ వేసుకొని ఇదిగండి చూడండి. చిన్న కొబ్బరి గిన్నెండి, ఖచ్చితంగా వేయాలి, రుచిగా ఉంటుంది, లేకపోతే బాగుంటుందండి. చూడండి, ఇది ఆలుకాయలు 3 అండి వేస్తున్నాను మిక్సీ గిన్నెలో. బెల్లం అయితే తురుముకుందామండి. ఇదైతే ముందు మిక్సీ పెడతానండి. కొబ్బరి, ఇదిగండి కొబ్బరి, ఆలుకాయలు 3 ఆలుకాయలు, చిన్న కొబ్బరి గిన్నె అండి తురిమేసాను. ఇదిగండి బెల్లం కూడా తురుముకుంటాను. చూడండి 50 గ్రాములు కావాలండి, ఖచ్చితంగా 50 గ్రాములు వేయండి, టేస్ట్ బాగుంటుందండి. చూడండి, నిజంగా అండి ఈ ఆంధ్ర నుంచి రాలేదు కదా, రాలేదు. ఎందుకేమైనా వీడియోలు చూస్తున్నారో లేదు మీరు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ. రాగి పెట్టి పొయ్యి మీద దీని గురించి చెప్తున్నాయనండి. మెచ్యూరైన పిల్లలకు పెట్టచ్చు, మంచి నడుము బిగతారం అండి. నడుము బిర్రుగా బాగా గట్టిగా ఉంటుందండి. బాలింతలు తినొచ్చు, వీడియోలు కూడా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. ఇది మంచిదండి. రాగి పెట్టు చాలా ఆరోగ్యం మంచిది, డాక్టర్ కూడా చెప్తారండి. నాకు చాలాసార్లు చెప్పాడు డాక్టర్ గారు, జావ తాగండి, తగి సంగటి మంచిదమ్మా, రాగి సంగటి ఇట్లా పెట్టి చేసుకుని తినండి అని చెప్పాడండి. అందుకే మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా చేసుకొని నాకు ఇది నేను పెట్టింది చూసి మీరు మళ్ళీ కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. ఇదిగండి 20 నిమిషాలు అయింది, అయిపోయింది చూడండి ఒకసారి. ఇదిగండి చూడండి ఒకసారి మొత్తం లేసి వచ్చిందండి. కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదండి. గుడ్డ తీస్తున్నా చూడండి. ఇక చూడండి, ఇదిగో పక్కన పెట్టుకోండి, వాటర్ ఇంకా అయిపోయింది. ఇదిగోండి చూడండి, ఇదిగండి కొంచెం ఆరాలండి, ఎందుకంటే కాలుతుందండి, చెయ్యి కాలుతుంది. అయ్యిందండి, అయిపోయింది చాలా వరకు, అసలు అయిపోయింది. తురుముకున్న బెల్లం అండి, ఇది తురుముకున్న బెల్లము, ఆలుకుల పొడి, కొబ్బరి ఆలుకుల పొడి మీరు చూడండి కాలుతుందండి బాగా. బెల్లం అండి, తురుముకున్నాం కదా బెల్లం. ఎట్లా అనాలండి, ఎందుకంటే కొంచెం జాయింట్ అవ్వకుండా పొడి పొడిగా ఉంటుందండి, బాగా కాలుతుందండి. కొంచెం ఆరాలి, ఆరితే మీకు ఫ్రీగా బాగా వచ్చిందండి నీట్గా. తురుముకున్న బెల్లము, ఆలుకులు 3 ఆలుకులు వేసాం కదా, కొబ్బరి దీంట్లో వేసుకొని
మన ఇష్టం అండి. నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకొని తినొచ్చు. ఇప్పుడు కొబ్బరి కూడా వేస్తున్నా చూడండి. అదిగో చాలా బాగుంటుందండి. ఇందాక చెప్పే కదండి, నడుము బిగదారం, మెచ్చిరేనులు తినొచ్చు, బాలెంతలు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చేసి చూడండి. చేసి నాకు చెప్పండి అండి కామెంట్ బాక్స్లో. సరేనా? ఇంకేంటండి, ఇంకేం సంగతులు? ఎక్కడ మ్యారేజ్ దొరకలేదండి, వెళ్దామంటే. ఇదిగండి మా మామరాళ్ళు అక్కడ ఉన్నారండి, చూడండి. అదుగు ఇద్దరు మామరాళ్ళండి నాకు. దీపం దీపం చూడండి. పూజలు చేశారా శుక్రవారం? దీపం పెట్టుకున్నానండి నేను కూడా. ఇంకేంటండి, ఏం కర్రీలు ఇదిగోండి చూడండి. టేస్ట్ చూడండి ఒకసారి. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు చూసుకొని చేసుకొని దీన్ని చూసి నాకు చెప్పండి, కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు ఎలా ఉందనేది. సరేనా? సరే అండి, బాయ్.